అందరికీ శుభోదయం. రైతు మిత్రులకి, వందే మాతరం విద్యార్థులకి, అట్లనే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి, మనలాగా సామాన్యంగా జీవిస్తూ ఒక చిన్న హెల్త్ ఇష్యూ, తన పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉన్నందుకు వ్యవసాయం ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకొని అందరి ఆరోగ్యం కాపాడాలి అని ఒక సదుద్దేశంతో, ఆ సదుద్దేశం సాధించే మార్గంలో ఆమె ఏ విధంగా కష్టపడ్డారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒకసారి మనము సునంద మేడం గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. సునంద మేడం గారు సునందనం అని న్యాచురల్ ఫార్మింగ్ ఫర్మ్ ఉంది. మేడము అడ్వైజర్గా కూడా వర్క్ చేస్తున్నారు ఒక 500 acres ఫార్మింగ్కి. అదేవిధంగా చాలామంది యువతని ఎలా అయితే వ్యవసాయం కొంత ఎక్స్పీరియన్స్ లేక ఇబ్బంది పడుతున్న యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎలా వ్యవసాయం చేసుకోవాలి, నష్టం రాకుండా, ఏదైతే సాంప్రదాయ పద్ధతుల్లో ఎలా వ్యవసాయం చేయాలో కూడా మేడం చాలా చక్కగా వివరించి చాలామంది యూత్ని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుకి మళ్ళించారు. ఇంకా తన పొలంలో ఏవైతే పండిస్తారో అవి ప్రొడక్ట్స్ కూడా, న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం దగ్గర. అదేవిధంగా ఆమె నాలెడ్జ్ అంతా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి షేర్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కువసేపు వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి విన్నాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికైనా ఏవైనా ఇంటరాక్ట్ అవ్వాలి అనిపిస్తే, మీకేమన్నా మేడం మాట్లాడేటప్పుడు ప్రశ్నలు ఏమన్నా ఉంటే వాలంటీర్స్ ఒక చిన్న స్లిప్ పాస్ చేస్తారు. మీరు ఆ క్వశ్చన్ కనుక దాంట్లో రాసుకొని ఇస్తే ఏంటంటే చాలా క్లారిటీగా ఆమె స్పీచ్లో మీకు సమాధానం వచ్చేలాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే క్వశ్చన్ రాసిస్తారో ఆ స్లిప్ నేను మేడంకి పాస్ చేస్తాను. సో కంఫర్టబుల్గా నేను ఏంటంటే మాట్లాడేదానికంటే ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఆమె అనుభవము, మీకున్న ప్రశ్నలు ఏ విధంగా అవుతాయి చూసుకొని చక్కగా షేర్ చేసుకొని నాలెడ్జ్ని ఇంకొంచెం ఇబ్బంది పడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అందరం చేసి, ఇంతమంది జనాభా ఉన్న దేశంలో ఆహార భద్రత అనేది చాలా అవసరం కాబట్టి సో మనం ఆ యంగ్స్టర్స్ నుంచి నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండి. సో నౌ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ సెషన్ టు సునంద మేడం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే ఆ మట్టిని నమ్ముకొని ఉన్నటువంటి రైతులకి, మీడియా మిత్రులకి, స్కూల్ పిల్లలకి, వాలంటీర్స్కి, అందరికీ నా యొక్క నమస్కారం అండి. సో నా పేరు సునంద. మేడం గారు చెప్పారు ఇంట్లో మా పిల్లల హెల్త్ ఇష్యూస్ వల్ల మేము వ్యవసాయంలోకి రావడం జరిగింది అని. నా బ్యాక్గ్రౌండ్ అయితే వ్యవసాయం కాదు, అంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, కానీ ఎప్పుడు హాస్టల్లో చదవడం వల్ల వ్యవసాయం అంటే అసలు ఏంటిదో కూడా ఎప్పుడూ కూడా భూమికి దగ్గరగా లేము. సెలవులకు వెళ్ళినప్పుడు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వెళ్తూ ఉండేవాళ్ళం అంతే. జాబ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ బయట హాస్టల్లోనే ఉండి చేసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత నాకు మా వారికి వ్యవసాయం మీద మక్కువతోటి ఎన్నో మాసపత్రికలు వ్యవసాయం గురించి చదివే వాళ్ళము. అప్పట్లో వచ్చినటువంటి వ్యవసాయం గురించి వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ బాగా చూసేవాళ్ళం, టీవీలో, యూట్యూబ్లో వచ్చేటువంటివి. ఎక్కువగా మేము రైతు నేస్తం మాసపత్రిక ఎక్కువ చదివే వాళ్ళము, యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళము. తర్వాత మట్టి మనుషులు, మన ఏమంటారు, మన 10 టీవీలో వచ్చేటువంటి రైతు గురించి వచ్చేటువంటి ఆ ప్రోగ్రామ్ని బాగా చూసేవాళ్ళము. దాంతో చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. అంటే ఎప్పుడు అనుకున్నాం వ్యవసాయము మేము మా జాబ్ అయిపోయిన తర్వాత, అంటే రిటైర్మెంట్లో వ్యవసాయం చేయాలి అని అనుకున్నాము. అప్పట్లో పెళ్ళైన కొత్తలో కొంచెం భూమి కొనుక్కొని ఉండే, మాకు తగ్గట్టు కరోనా లాక్డౌన్ రావడం వల్ల ఇదే మంచి టైం అనుకొని అప్పుడు స్టార్ట్ చేశాము. అంటే అప్పటి వరకు ఎప్పుడు సాటర్డే సండే వచ్చినా ఎక్కడైనా రైతులు ఉంటే సిటీ చుట్టుపక్కల వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చేవాళ్ళం. అయితే అప్పుడు అనిపించింది, ఇట్లా మనం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కొందరి దగ్గర కొన్ని దొరుకుతున్నాయి, ఇంకొక రైతు దగ్గర ఇంకో కొన్ని మాత్రం దొరుకుతున్నాయి, అట్లా ఎంతరి దగ్గర పోయి తెచ్చుకుంటాము అన్న ఉద్దేశంతో మనమే స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న చిన్న ఆలోచనతోటి మేము స్టార్ట్ చేసామండి. మాకు ఎటువంటి అనుభవం లేదు. బుక్స్లో
చదివింది వేరు, బట్ మట్టిలోకి వెళ్ళి వ్యవసాయం చేస్తే మట్టిని ఎలా దున్నాలి, విత్తనానికి వేసుకునే ముందు మట్టిని ఎలా సిద్ధం చేయాలి అన్న విషయం అయితే అసలు ఏమీ తెలియదు. మా అత్తమామలు వ్యవసాయ రంగంలో ఉండబట్టి వాళ్ళ సహకారంతో మేము సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, అంటే చాలామంది అనుకుంటారు పెద్దవాళ్ళతో అసలు ఇప్పుడు ఎవరు మాట్లాడని కూడా మాట్లాడట్లేదు, అంటే అవుట్డేటెడ్గా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ ప్రపంచంతో ఇప్పుడు ఇంకా మనకి ఏఐ వచ్చేసింది. ఏఐని తోడుపెట్టుకొని ఇంకా అసలు పెద్దవాళ్ళంటే ఇప్పుడు వాళ్ళతో అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేరు చెప్పాలి అంటే ఊర్లల్లో. వాళ్ళ అనుభవాలు నేను ఎక్కువ తీసుకున్నానండి. అంటే అప్పుడు మీరు ఏ పంటలు వేసేవాళ్ళు, ఎట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇట్లా వేస్తున్నాం మేము అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత చక్కగా, అమ్మ మేము మాకు కావాల్సిన ప్రతిదీ మేము కార్తులకు అనుగుణంగా వేసుకునే వాళ్ళము. అప్పుడు అసలు మాకు పత్తే లేదు, ఇట్లా మిర్చి లేదు. ఇప్పుడు పండిస్తే పత్తి, లేకపోతే మిర్చి, లేకపోతే వరి, అంతే. కానీ మేము అప్పుడు నువ్వులు, అవిసెలు, శనగలు అన్నీ పండించుకునే వాళ్ళం. మాకు కావాల్సినవన్నీ కూడా మేము అసలు ఎక్కువ కొనుక్కునే వాళ్ళం కాదు. పండించుకున్న నువ్వులతో సంవత్సరం అంతా ఆయిల్ నూనె పట్టించుకొని ఎంత కమ్మగా చేసుకొని తినేవాళ్ళము అని. అప్పుడు ఎట్లా వేసేవాళ్ళు, ఏ సీజన్లో వేసేవాళ్ళు అని అన్నీ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకు అంటే వాళ్ళ అనుభవం మనకు చాలా అవసరం. వాళ్ళు మనకన్నా ఎన్నో సంవత్సరాలు చదివేసిన పుస్తకాలు లాంటి వాళ్ళు. అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ అంతగా దొరకదు. ఎందుకంటే ఇంటర్నెట్లో కూడా మనం ఏం పెడతామో అదే ఉంటుంది కదా సమాచారం. బట్ వాళ్ళని కదిలించండి. వాళ్ళకు ఎంత బాగా అంటే అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఎదురవుతాయో కావో కూడా తెలియదు. అంత చక్కటి అనుభవాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఏ కార్తులు ఎట్లా వేసుకోవాలి, ఇంటర్ క్రాప్ అయితే ఒకవేళ మనం ఇప్పుడు మిల్లెట్స్ వేసాం, మిల్లెట్స్లో అంతర పంటలుగా ఏం వేసుకోవాలి అని వాళ్ళ దగ్గర నుంచి అడిగి అలా ప్రతిదీ ఇప్పటికీ కూడా అండి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఏదైనా కొత్త విషయం కనిపించింది, దొరికింది అంటే దాన్ని వదిలిపెట్టకుండా నేర్చుకునేంతవరకు ఆగను. అంటే అనుకుంటాం మనకు కొద్దిగా తెలియగానే ఇంకా ఇదేనేమో ఇంతేనేమో అని అనుకుంటాం, కానీ అది చాలా పొరపాటు. మనకు తెలిసింది అతి కొద్దిగా మాత్రమే, ఎందుకంటే తెలియంది చాలా ఉంది. అలా అనుకోబట్టే నేను కొంచెం నేర్చుకుంటూ ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు మనం చేసేది కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, అంటే రసాయన రహిత వ్యవసాయం. ఈ రసాయన రహిత వ్యవసాయంలో అంటే ఒకప్పుడు మన తాత ముత్తాతలు చేసిన వ్యవసాయమే ఇప్పుడు. అంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అని కొత్తగా అంటున్నాం, కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారో అదే వ్యవసాయమే ఇప్పుడు మనం చేయాల్సింది. వాళ్ళు ఏం చేశారు, అప్పుడులో వాళ్ళకి యూరియాలు, డిఏపీలు లేవు. మనకు ఆ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆహార కొరత ఉండే కాబట్టి అది అవసరమైంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ మార్పులు మీకు అందరికీ తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ ఎంతగా ఉందో, అసలు ఎందుకు ఇంత గ్లోబల్ వార్మింగ్, విచ్చలవిడిగా వాడుతున్న కెమికల్స్, మెయిన్గా చెప్పాలి అంటే ఇప్పుడున్న కెమికల్ ఫార్మింగ్ వల్లనే వాతావరణంలో ఇంత పెద్ద మార్పులు అని నేను గట్టిగా చెప్తానండి. ఎందుకు అంటే మళ్ళీ మీరు గమనించవచ్చు, అందరూ క్యాన్సర్ అంటూ ఉన్నారు. ఈ క్యాన్సర్ అంటే ఎవరు క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు అంటే ఎవరైతే డైరెక్ట్గా రసాయనాలకి ఎక్స్పోజ్ అవుతున్నారో, అంటే స్ప్రేస్ అవన్నీ చేస్తూ ఉన్నారో ఆ రైతులకే ఎక్కువ క్యాన్సర్ రావడం కూడా ఒక బాధాకరమైన విషయము. ఇలాంటివన్నీ గమనించుకుంటూ అవేర్నెస్ కలిగించుకుంటూ ఇప్పుడు వ్యవసాయం అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అందరం ప్రచారం చేస్తున్నాం. ప్రచారం చేసినంత ఈజీ కాదు వ్యవసాయం చేయాలి అంటే. ఎవరైనా ఇప్పుడు చాలామంది అంటే మోటివేట్ అవుతూ ఉన్నారు చాలామంది, అది చాలా మంచి విషయం, ఇప్పుడు అవసరం కూడా. కానీ దాన్ని ఎలా చేయాలి, ఏంటి ప్రాపర్గా ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అది నేను గమనించడం జరిగింది. ఈ రసాయనాలు, ఈ కషాయాలు ఇవి చెయ్యండి అని చెప్తున్నారు, కానీ అంటే ఏ పంట అయినా కానీ ఫస్ట్ మొదటి నుంచి అంటే విత్తన సేకరణ నుంచి లేదు పంట ఎంపిక చేసుకున్నప్పటి నుంచి ఆ పంటకు కావాల్సిన ఎలా భూమిని సిద్ధం చేసుకోవాలి, మరీ ముఖ్యంగా మట్టి పరీక్ష, ఆ పంటకు మనకు ఎటువంటి పోషకాలు కావాలి, అలాంటి ఆ పోషకాలన్నీ మన మట్టిలో ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమి యాడ్ చేసుకోవాలి, అవి కెమికల్ ఫ్రీగా ఎట్లా దొరుకుతాయి, ఎట్లా మనం దాన్ని మన సాయిల్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు అన్న విషయాల గురించి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళైతే లేరు అని చెప్తాను. అది ఇప్పుడు ఎంతో అవసరము అని నేను గమనించి మేము దానికోసం ఏం చేసామంటే మేము చేసే పద్ధతులు కెమికల్ ఫ్రీ పద్ధతులు, అంటే రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు ఏం చేస్తున్నాం, ఎట్లా, ఎందుకు అంటే మేము వ్యవసాయంలోకి వెళ్ళిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి అన్ని బుక్స్ చదివి ఛానల్స్ చూసి వేరే వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్ని విని వ్యవసాయం చేయడానికి పోతే మాకు ఏం తెలియదు. అక్కడ పోతే అసలు మట్టి అంటే భూమిని ఎట్లా దున్నుకోవాలి, మళ్ళీ మనం గడ్డి మందు కొట్టము. అయితే గడ్డి మందు కొట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆ సాళ్ళ పద్ధతిలో వేసుకోవాలి. అయితే అప్పట్లో ఊర్లో ఇంకా మా ఊర్లో ఎద్దులు అవి ఉన్నాయి కాబట్టి అంటే గడ్డికి కలుపును తొలగించడానికి
డౌరా కొట్టడం అంటారు, అంటే పలుగుతో దున్నడం, అలాంటివి ఎలా వాడాలి, సో ఏ పద్ధతిలో వేసుకుంటే మళ్ళీ విత్తనంకి ఎంత దూరం పెడితే పంట బాగా వస్తుంది, ఏ పంటకు ఏది సపోర్టివ్గా పంటగా ఉంటుంది, ఎందుకు మనం అంతర పంటలు వేసుకోవాలి, అది వేసుకుంటే ఏంటి లాభం, ఇలాంటి విషయాలన్నీ కూడా మేము వీటి ద్వారా నేర్చుకోలేదు. ఎందుకంటే ప్రాపర్గా నాలెడ్జ్ ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ అవుతలేదు. అందరూ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు చూస్తే ఎవరు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు కాదు పెట్టింది. రైతుల దగ్గరికి వెళ్తారు, రైతుల దగ్గర వీడియోలు తీసుకుంటారు, అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు. అంతేగాని ప్రతిదీ కూడా వాళ్ళు చేసినప్పటి నుంచి మేము ఇలా చేస్తున్నాం, ఇప్పుడు ఈ పురుగు వచ్చింది, ఈ పెస్ట్ వచ్చింది. కొందరు రైతులు అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తూ ఆ సాఫ్ట్వేర్ జాబ్తో హెట్టిక్ అయిపోయి ప్రశాంతత కోసమో లేదా రిఫ్రెష్మెంట్ కోసమో చెప్పాలంటే భూమి ఉండి కూడా మనం కూడా వ్యవసాయం చేయాలి అని ఆలోచించుకుని చాలామంది వ్యవసాయంలోకి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకు కనీసం ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి సీజన్ నడుస్తూ ఉంది, మామిడి పూత మాడిపోతుంది అంటున్నారు. అసలు అది ఎందుకు మామిడి పూత అలా అవుతుంది, దానికి కారణం ఏంటి, దానికి ఏ పురుగు ఉంది, కనీసం ఉన్న పురుగును కూడా చూసి గమనించుకోలేకున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంతమంది ఎంత చక్కగా వ్యవసాయం చేస్తున్నారు అని. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెద్దలతో మాట్లాడే అంటే మేము అప్డేటెడ్ అనుకొని మనం అందరం మురిసిపోతూ ఉన్నాం. మన పెద్దల సలహాలు సూచనలు ఎవరు తీసుకుంటలేరు కాబట్టి కనీసం ఇప్పుడు అందరూ ఈ యొక్క ఇంటర్నెట్ని నమ్ముకొని ఉన్నారు. కాబట్టి దానికోసం ఏంటిది అంటే చేసేవాళ్ళు వీలైతే చిన్నగా అంటే ఇప్పుడు ఒక వీడియో తీసుకొని వస్తారు ఒక రైతు దగ్గరికి వెళ్ళి, ఆ రైతుని అడిగి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వీలైతే కొన్ని చిన్న పెస్ట్ ఏంటిది, ఆ పురుగు ఏమొస్తుంది, అది వస్తే ఆ పంట ఏ విధంగా నష్టపోతాము, అది అటాక్ అయిన తర్వాత పంట ఎలా ఉంటుంది, దానికోసం మీరు వాడినటువంటి పద్ధతులు ఏంటి, అలాంటివి చిన్న ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీరు వెళ్ళకపోయినా కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ పిక్స్ ఈ ఫోటోలు అన్నీ మీరు తీసి పెట్టుకుంటే అవి మేము ఈ వీడియోతో కలిపి వేస్తే అందరికీ ప్రాపర్గా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీకు అలా అనిపిస్తే అలా చేయొచ్చు. రైతులు కూడా మనం చేసేటప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటిది అంటే ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా కానీ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేసే రైతులందరూ కూడా చెప్పేది ఒకటే, మేడం మేము పంట పండిస్తున్నాం కానీ మార్కెటింగ్ చాలా పెద్ద ఇబ్బందిగా ఉంది అని. మేము మా ఆదిలాబాద్లో మారుమూల గ్రామం అండి, సిర్పూర్ కాగజ్ నగర్ అని మహారాష్ట్ర బార్డర్, అది అక్కడ అసలు మాకు బస్సు తప్ప అంటే మేము ప్రతిదీ పండించిన పంటను కార్గో ద్వారా అందరికీ సిటీలో వాళ్ళకి అమ్మాము కానీ అక్కడ ఏమీ అమ్ముకోలేదు. అంటే మనం పండించే పంటని స్టార్టింగ్ నుంచి ఏ విధంగా చేస్తున్నాం, మనం ఏం పంట వేస్తున్నాం అంటే ప్రతిదీ కూడా మనం సోషల్ మీడియాతో షేర్ చేసుకుంటే దాంట్లో పెడితే అప్పుడు మన మీద వినియోగదారులకు నమ్మకం వస్తుంది, వీళ్ళు 100% ప్యూర్ న్యాచురల్గా చేస్తున్నారు అని. ప్రతిదీ కూడా మీ స్టేటస్లో కానీ మనం చేసేది తప్పు కానప్పుడు మనం అనుకుంటాం చాలా, ఇంకా కూడా అందరూ గిల్టీగా ఫీల్ అవుతారు. వాళ్ళు చేసే పనిని చూయించుకోవాలి, మనం చెప్పుకోవాలి మనం తప్పు చేయట్లేదు. బిజినెస్ చేసేవాళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు పండించందే అంత ధైర్యంగా చెప్పుకుంటున్నప్పుడు మనం పండించే పంటను ఎందుకు చెప్పుకోకూడదు, ఎందుకు చూయించకూడదు అని ఇదే నా సలహా అండి. అది ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు మార్కెటింగ్ అన్నది మీ దగ్గరకే వస్తుంది. మీరు ఎందుకంటే ఇప్పుడు చాలామందికి వినియోగదారులకు కెమికల్ ఫ్రీ అంటే విష రసాయనాలు లేని ఆహారం కావాలి, అది ఎక్కడ దొరుకుతుందో తెలియక చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాంటిది మీరు పండిస్తున్నారని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలి, అలాంటప్పుడు మార్కెట్ మీ దగ్గరకు వస్తుంది అని నా అనుభవంతో మీకు షేర్ చేస్తున్నాను. అంటే రైతుల అందరూ కూడా అంటే మార్కెటింగ్ ప్రాబ్లం అని అడుగుతూ ఉన్నారు కదా, కాబట్టి దానికి ఇలా చేయొచ్చు అని నాదొక చిన్న సలహా. తర్వాత అంటే ఇప్పుడు నాలెడ్జ్ వ్యవసాయం చేయాలంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు సోషల్ మీడియాలో దొరకదు. వీలైతే మీ తాతలు ముత్తాతలు ఉంటే ప్రశాంతంగా కూర్చొని వాళ్ళతో మాట్లాడండి, లేదా మనకన్నా ముందు ఎవరైనా ఆ పంటను సాగు చేసిన మన తోటి రైతులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా మనం స్టార్ట్ చేస్తే మాత్రం అందులో కొన్ని మనకు తెలియకుండానే మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు నష్టపోయిన తర్వాత బాధపడేది మనమే, ఎవరు కాదు నష్టపోయేది. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ఎవరైనా ముందు చేసిన రైతులు ఉంటే వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోండి. తర్వాత ఏదైతే డిమాండ్ ఉందో ఆ పంటను వేసుకోగలిగితే మీరు అమ్ముకోవడానికి మార్కెట్ చేసుకోండి. రైతులు వ్యవసాయం చేసేది ఎందుకు, వాళ్ళ ఇంటిల్లపాదికి కావాల్సినటువంటి సంపాదనను సంపాదించుకోవడం కోసం. కాబట్టి మనం పంట పండించేసి ఎన్ని నెలలు కష్టపడి అక్కడ డిమాండ్ లేని పంటను వేసినప్పుడు లాభం ఉండదు కదా. కాబట్టి కంపల్సరీ అందరూ కూడా ఇంటర్ క్రాప్ మల్టీ క్రాప్స్, ఒకే మోనోక్రాప్ ఒకే పంట కాకుండా
3-4 రకాల కన్నా ఎక్కువ సాగు చేసుకున్నట్లయితే ఒకదానికి రేటు లేకపోయినా, ఒకటి డిమాండ్ లేకపోయినా మిగతావి లేదు, ఒక పంట అమ్మినప్పుడు మీ ఖర్చులు పోయినా కానీ మిగతా పంటల ద్వారా మీకు లాభం చేకూరుతుంది అన్నది నా అనుభవము. ఇది రైతుగా నా అనుభవాలండి. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇంత పెద్ద విత్తన మహోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం కదా, విత్తన పండుగ గురించి. అయితే ఒక 2 చిన్న మాటలు విత్తనం గురించి అండి. ఇప్పుడు మనం తినే ఆహారం అంతా కూడా ఎక్కడి నుంచి రావాలి? ఒక చిన్న విత్తనం నుంచే రావాలి. అంటే మీకు దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది, విత్తనం గురించి గొప్పతనం. ఆ చిన్న విత్తనమే, ఆ చిన్న విత్తనం అని మనం అలుసుగా చూస్తే ఆ చిన్న విత్తనమే అండి మనకు మహావృక్షమై తర్వాత ఎంతోమంది మన అందరికీ కూడా ఆహారంగా అయ్యేది కూడా ఆ చిన్న విత్తనమే. ఇంతకుముందు మా ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ పంటలో ఏదైతే ఏ మొక్కలైతే బాగా బలంగా పెరిగి మంచి కంకులతో ఉంటాయో లేకపోతే మంచి కాత వస్తుందో ఆ చెట్టు నుంచి విత్తనాలు మొదటగా కట్ చేసుకొని విత్తనాలను సేకరించి పెట్టుకునేవాళ్ళు. ఎందుకు? తర్వాత మళ్ళీ వేసే పంటకు. అప్పుడైతే విత్తనాలు ఎవరైనా ఇప్పుడు వాళ్ళకు సరిపడా మిగిలితే వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎంతమంది అలా చేస్తూ ఉన్నాము? ఎందుకంటే మనకే విత్తనం లేదు, ఇంకా మనం వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తాము? కాబట్టి విత్తనం అంటే ఇప్పుడు మనం ఏదైనా విత్తనం కావాలంటే అందరం కూడా ఈవెన్ మన వరి విత్తనాలకి అన్నీ జీన్ మాడిఫైడ్ విత్తనాలు కాబట్టి ఎక్కువ మనకు దిగుబడి వచ్చేటివే కావాలని వెళ్తూ ఉన్నాం. అది దిగుబడి అవసరమే, ఇప్పుడు కాదని చెప్పను. కానీ మన దేశవాళీ విత్తనాల్లో ప్రాముఖ్యత ఏంటిది అంటే అవి మన మట్టి మన విత్తనం, అంటే మన మట్టిలో పెరిగి మన మట్టిలో ఉన్న ఆ యొక్క జీవ వైవిధ్యానికి అనుకూలంగా ఉంటూ మన మట్టిలో మనకు అవేంటిది తక్కువ నీళ్ళతో తక్కువ ఏమంటారు ఖర్చుతో దానికంత ఎక్కువ రోగాలు రావు కాబట్టి, అంటే దానికి అంత ఎక్కువ డిసీజెస్ రావు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మన నేలకు అది అడ్జస్ట్ అయ్యి మన వాతావరణానికి అడ్జస్ట్ అయ్యి అది పెరిగి ఉంటుంది. కాబట్టి మనం ఆ విత్తనం వేసినప్పుడు ప్రతి చిన్న విత్తనంలో కూడా ఆ యొక్క సూక్ష్మ జీవుల సమ్మేళనం అండి చాలా దానికి అంటి పెట్టుకొని ఉంటాయి. అవన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయి. మళ్ళీ మనం మట్టిలో వేసినప్పుడు అవన్నీ మళ్ళీ యాక్టివేటెడ్ స్టేజ్లోకి వెళ్ళి ఆ విత్తనం మట్టిలో నుంచి అంకురించినప్పుడు అంటే మొలక వచ్చినప్పుడు అంత లోపటి నుంచి మట్టిని లేపుకొని పైకి వస్తుంది. అంటే ఆ విత్తనానికి ఎంత శక్తి ఉందో అందరూ గమనించుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే విత్తనాలు కొంచెం మనం షాప్స్ నుంచి తెచ్చే విత్తనాలు ఆ జీన్ మాడిఫైడ్ విత్తనాలు చూస్తే కొంచెం వాతావరణంలో కొద్దిగా మార్పు వస్తే పంట సరిగా రాదు, కొంచెం చలి ఎక్కువైతే పంట రాదు, డిసీజెస్ తొందరగా వస్తాయి. కొంచెం ఎండయి నీటి ఎద్దడి అంటే నీటి అనుకూలత అంటే నీళ్లు తక్కువైనా మొక్కలు ఆగవన్నట్టు చనిపోవడం జరుగుతుంది. కానీ మన దేశీ విత్తనాలు అలా కాదు. ఎందుకంటే ఆ వాతావరణానికి అవి అనుగుణంగా వాటిని మార్చుకొని ఉంటాయి. కాబట్టి మన వాతావరణంలో వేసినప్పుడు వాటికి 100% జెర్మినేషన్ ఉంటుంది, అంటే 100% మొలకన్నది 100% వస్తాయి. కాబట్టి రైతులు మొదటిగా చేయవలసింది, ఎందుకంటే విత్తనం లేకుంటే పంటే లేదు కదా, కాబట్టి విత్తనమే అన్నిటికీ మూలం. మన ఆహారానికైనా మన జీవ వైవిధ్యానికైనా మన యొక్క గ్లోబల్ వార్మింగ్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకు అంటే ఈ యొక్క జీన్ మాడిఫైడ్ విత్తనాలు వచ్చిన తర్వాత అందరూ మోనోక్రాపింగ్ వైపు వెళ్ళిపోయారు, అంటే సింగిల్ క్రాప్ వైపు. దానివల్ల ఏమవుతుంది, మనం ఒకే పంట వేసుకున్నప్పుడు ఈ యొక్క మన యూనివర్స్లో ఉన్నటువంటి జీవాలన్నీ కూడా బ్రతకాలి కదా. కావాలి అంటే మనకు అప్పుడు ఏం చేయాలి, బయోడైవర్సిటీ అనేది మెయింటైన్ కావాలి. అందుకోసం ఏం చేయాలి, డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ వేయాలి. ఇప్పుడు మోనోక్రాపింగ్ వేసినప్పుడు మనకి ఏమంటారు పరపరాగ సంపర్కం, విత్తనం అన్నది పువ్వు అన్నది ఫలించాలి, ఫలంగా మారాలి అంటే పరపరాగ సంపర్కం చాలా అవసరం. అప్పట్లో అన్ని రకాల విత్తనాలు, ఇప్పుడు ఒక చేను ఉందంటే ఆ చేనులో వాళ్ళు ఏం చేసుకునే వాళ్ళు, ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు అన్ని రకాలు వేసుకొని పండించుకొని మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం మళ్ళీ వచ్చే పంట కోసం అవన్నీ సేవ్ చేసుకొని పెట్టుకొని వేసుకునేవాళ్ళు. మళ్ళీ ఎక్కువగా వచ్చిందంతా ఆహారంగా అంటే డే టు డే లైఫ్లో వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల పంటలు వేసుకునేవాళ్ళు. కాబట్టి మినుములు, పెసర్లు, సజ్జలు అంటే మిల్లెట్స్, అప్పుడు మాకు ఎక్కువ రాయలసీమలో అయితే సజ్జలు, రాగులు ఇలాంటివి, తర్వాత ఆముదాలు, కందులు, ఇట్లా అన్ని పంటలు కూడా వర్షాధారంగానే వేసేవాళ్ళు. అప్పుడు మనకు ఇప్పట్లాగా బోర్లు అవన్నీ లేవండి. ఆ వర్షాధారంలోనే వర్షాధార పంటగానే అన్ని పంటలు వేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న పంటలు చూస్తే మీకు వర్షాధారం వేసిన పంటలకు కూడా నీళ్లు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ విత్తనము అనుకూలించట్లేదు, వాతావరణంలో మార్పుల్ని అది తట్టుకోవట్లేదు. అంటే మీకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, దేశీ విత్తనాలు మన విత్తనాలు మన మట్టిలో మన వాతావరణానికి అనుకూలంగా పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మన విత్తనాలు సేవ్ చేసి పెట్టుకుంటే
మనం నెక్స్ట్ క్రాప్కి మళ్ళీ ఆ విత్తనానికి కావాల్సిన ఖర్చు ఒకటి తగ్గుతుంది, మీకు 100% పంట అన్నది మీకు లభిస్తుంది. తర్వాత దీని ద్వారా ఏంటి అంటే అన్ని రకాల పంటలు వేసుకున్న వాళ్ళు అవుతారు. దాని ద్వారా అన్ని రకాల పక్షులు, తర్వాత జంతువులకి అన్నిటికీ ఆహారం లభిస్తుంది. తర్వాత మీకు అక్కడ ఏంటిది అంటే ఆ అన్ని రకాల పంటలు వేసి ఉంటారు కాబట్టి తేనెటీగలు కూడా అసలు కొన్ని తోటలలోకి వెళ్ళి చూస్తే అసలు పాలినేషనే జరగట్లేదు, పూత భలే వస్తుంది కానీ కాత రావట్లేదు. అన్నీ ఇప్పుడు ఓపెన్ పాలినేటర్స్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దీని ద్వారా ఏమవుతుంది, మనకు తేనెటీగలు రావాలంటే వాటికి ఆహారం ఉండాలి. వాటికి ఆహారం ఏంటిది, పువ్వులలో మకరందం ఉండాలంటే అసలు పువ్వులు ఇచ్చేటువంటి పంటలు వేసుకుంటే కదా మనము. కాబట్టి ఖచ్చితంగా ఆ డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ ఎంత ఎక్కువైతే అన్ని రకాల పంటలు, దయచేసి రైతులు బార్డర్ క్రాపు, ఇంటర్ క్రాపుగా మీరు ఇలాంటి పంటలు వేసుకుంటే, సజ్జలు వేసి చూడండి ఎంత తేనెటీగలు వస్తాయో. అసలు చూడ్డానికే మనకు ఎంత ఆనందం అనిపిస్తుంది. మనం తింటామో తినమో తర్వాత అసలు అవి ఆ తేనెటీగలన్నీ దాని చుట్టూ వచ్చి జుమ్మని ఉదయం మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అది చూస్తేనే మనసంతా మనకు నిండిపోతుంది అన్నట్టు. అంటే అవి జస్ట్ అలా పడేస్తే మొలిచి వచ్చేటువంటి విత్తనాలు, మన దేశీ విత్తనాలు. కానీ వాటిని మనం మర్చిపోతున్నాం, పక్కన పెడుతున్నాం. ఇప్పుడు ఏదేదో కళ్ళకు చూడడానికి ఆ కాత కానీ ఆ సైజు కానీ పెద్దగా కావాలని దాని వెంట పరిగెడుతున్నాం. మనం అలాంటప్పుడు అందరికీ డబ్బులు ఉన్నాయి, అందరూ మంచి ఆహారమే తింటున్నాం, కానీ ఎందుకు ఇంత రోగాల బారిన పడిపోతున్నామని ఒక్కటి ఆలోచించాలి. ఎందుకు అంటే వాటిలలో పోషక లోపం ఉన్నది. పోషకాలు లోపం ఇప్పుడు ఎలా చేస్తున్నారు, జీన్ మాడిఫైడ్ ఇప్పుడు మన విత్తనాల నుంచి తీసుకుంటున్నారు. ఏదైతే ఎక్కువ పెద్దగా సైజు వచ్చే ఆ జీన్ని ఒక దాంట్లో నుంచి, ఏదైతే కాత ఎక్కువగా వస్తుందో ఆ యొక్క జీన్ని దాన్ని ఒక దాంట్లో నుంచి తీసుకొని సంక్రమణ చేసి దాన్ని తయారు చేస్తున్నారు. అంతేగాని పోషకాలను అనేవి పక్కన పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, మనం ఎంత ఆహారం ఎంత క్వాలిటీగా ఎంత కెమికల్ ఫ్రీ పండించినా కానీ దాంట్లో పోషకాల లోపమైనప్పుడు మనం తిన్నప్పుడు, ఇప్పుడు ఎవరికి చూసినా కానీ డయాబెటీస్, ఇంతకుముందు డయాబెటీస్ ఇంత లేదు కదా, షుగర్ బారిన పడేవాళ్ళు. ఇప్పుడు బీపీ, తర్వాత మనకు క్యాన్సర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం తినే ఆహారంలో పోషక లోపం ఉన్నది కాబట్టే వస్తున్నాయి. అప్పట్లో ఎవరికి ఇంత ఘనంగా లేవు, మోకాలు నొప్పులు లేవు. ఇప్పుడైతే అసలు ఎవరైనా ఇప్పుడు తోటకు వస్తే కొద్ది దూరం నడవగానే ఈవెన్ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు మా తోటకు తీసుకొచ్చినప్పుడు మేడం ఇంకెప్పుడు కూర్చోవాలి, ఇంకెంత దూరం అని అడుగుతున్నారు. కానీ అప్పట్లో మనం ఎట్లుండే చలాకీగా తిరిగే వాళ్ళం గట్లమ్మటి అట్లా. కానీ ఇప్పుడు అలాంటి అంటే చిన్న పిల్లలు కూడా కొద్దిసేపు కూడా నడవలేకున్నారు. అంటే మీరు ఆలోచించుకోండి మనం ఎంత బలమైన ఆహారం తీసుకుంటున్నాము అని. దీనికి అంతటికీ కారణం విత్తనమే అండి. విత్తనమే ప్రతిదానికి మూలమని నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరైనా రైతులు ఉంటే మీకు మీ ఇంట్లో ఇప్పుడు ఇళ్ళల్లో కూడా ఇప్పటికి కూడా మా అత్తమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కందులు, ఎప్పటి నుంచో వేసుకుంటున్నటువంటి గనుపు చిక్కుళ్ళు, ఎప్పటి నుంచో వేసుకుంటున్నటువంటి బెండ విత్తనాలు, వంకాయ విత్తనాలు, ఆ విత్తనాల్ని సేవ్ చేసుకొని పెరట్లో వేసుకుంటా ఉన్నారు. అలాంటివి మీ వాళ్ళు కూడా వేసుకుంటా ఉంటే వాటిని కాపాడండి. వీలైతే చాలామందికి షేర్ చేయండి. విత్తనం ఇవ్వడంలో మనకు పోయేదేం లేదు. మన పేరు చెప్పుకొని వాళ్ళు అబ్బా మీరు అప్పుడు ఒక విత్తనం ఇచ్చినారమ్మా మేము భలే అంటే ఆ టేస్ట్ మనకు నాటు చిక్కుడు తిన్న వాళ్ళకే తెలుస్తుంది. తిన్నప్పుడు ఎంత బాగుంటాయో అవి మళ్ళీ మనకు హైబ్రిడ్ విత్తనాల ద్వారా వచ్చేటువంటి పంటలో మనకు ఆ టేస్ట్ రాదు, ఆ పోషకాలు ఉండవు. మళ్ళీ ఇవి సీజనల్. ఎందుకు అంటే మనకు దేవుడు ఎందుకు వాటిని సీజనల్గా పెట్టాడు, దేవుడికి తెలియకనా లేకపోతే ప్రకృతికి తెలియకనా? అంటే మన వాతావరణంలో చలికాలంలో పండేటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే అవి ఆ టైంలో పండితే ఆ టైంలో మనం తీసుకుంటే మనలో వేడిని పుట్టిస్తాయి, చలిని తగ్గిస్తాయి అని. ఎండాకాలంలో పండేటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మనం అది తినడం వల్ల వేడిని తట్టుకునే శక్తిని, చల్లదనాన్ని మన శరీరానికి ఇస్తాయి. కాబట్టి అందుకనే సీజనల్గా పండేటువంటి ఫ్రూట్స్ని, సీజనల్గా పండేటువంటి ఆకుకూరలు అయితే కొన్ని చాలామంది ఇంకా ఇప్పటికి కూడా ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉన్నారు. పండించని ఆకుకూరలు అన్నట్లు. అంటే అవి అలా అప్పుడు మాత్రమే ఆ సీజన్లో మాత్రమే పెరుగుతాయి, అవి మళ్ళీ ఎప్పుడు కనిపించవు. అంటే అలాంటివి మనం మన ఆహారంలో చేర్చుకోవాలి. మన ఆహారంలోకి అవి రావాలి అంటే మొదటగా మనం పండించాలి. మనం పండించాలంటే మన దగ్గర ఆ విత్తనం ఉండాలి. కాబట్టి ఈ యొక్క విత్తన మహోత్సవాన్ని మన CGR వాళ్ళు ఎంతో గొప్పగా, ఇది 2వ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా మేము రావడం జరిగింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా గొప్పగా, చాలామంది స్టాల్స్, చాలామంది రైతులు, చాలామంది పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలు పంచుకోవడం చాలా గొప్పగా అనిపించింది. ఈ యొక్క విత్తన పండుగలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండి. నేను చెప్పేది ఒకటి, అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మేము జాబ్ చేస్తున్నాం కదా మాకేం అవసరం అని అనుకుంటారు. జాబ్ చేసే వాళ్ళకి కూడా తిండి అవసరమే కదా, మనం కూడా తినేది ఆహారమే కదా.
కాబట్టి అందరి బాధ్యత, వ్యవసాయం చేసే వాళ్ళది ఒక్కరిదే కాదు. ఈ యొక్క విత్తనాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత అన్నం తిండి తినేటువంటి ప్రతి ఒక్కరిది ఈ బాధ్యత. కాబట్టి ఈ యొక్క పండుగలో పాల్పంచుకుని ఎంతో కొంత అంటే మీకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, నేను జస్ట్ నా అనుభవంతో చెప్పింది. చాలామంది ఇంకా ప్రముఖులు ఉన్నారు, ఇంకా 2 రోజుల వరకు మాట్లాడిన ఎంతోమంది ఎంతో మహా గొప్పగా మాట్లాడి చెప్పి ఉన్నారు. కాబట్టి విత్తన ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి వీలైతే మీ లొకాలిటీలో ఉన్నటువంటి విత్తనాల్ని కాపాడుకొని వాటిని ఇంకా పెంపొందించి వీలైనంత పెంపొందించి వాటిని వేరే వాళ్ళకు ఇచ్చి వాళ్ళు కూడా మంచి ఆహారం తినేటందుకు మీరు ఒక కారకులు అవ్వాలని కోరుకుంటూ, నాకు ఇంత చక్కటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలండి. బ్రకోలీ విత్తనాలు మంచి రకం ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి, ధర ఎంత ఉంటుంది, ఏ కంపెనీ ఇవి మంచివి వివరించగలరు? ఓకే, వేలూరు గ్రామము, చిలకలూరుపేట మండలం. నమస్తే సార్. ఈ బ్రకోలీ విత్తనాలు అయితే మనం ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, దేశవాళీ పుచ్చకాయ విత్తనాలు, వైరస్ను తట్టుకోగలిగే బొప్పాయి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, దేశవాళీ బొప్పాయి విత్తనాలు ధర ఎంత ఉంటుంది? నమస్తే సార్, చాలా చక్కటి మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పాలనే ఉంటుంది, కానీ నాకు ఇచ్చిన సమయాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను. కానీ నాకు వీటి మీద మాట్లాడే అవకాశం మీ క్వశ్చన్ ద్వారా ఈ క్వశ్చన్ ద్వారా లభించింది. కాబట్టి ఇప్పుడు బ్రకోలీ అని అడుగుతున్నారు కదా, ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడైతే బ్రకోలీ విత్తనాలు చూడలేదు, ఎందుకంటే అప్పుడు ఆ పంట లేదు. ఇప్పుడైతే చాలా రకాల బ్రకోలీ ఉన్నాయి. కానీ మేమేం చేస్తున్నామంటే పోయిన సంవత్సరం వేసినవి కొంచెం ఫ్లవర్ వస్తాయి కదా, అవి వదిలేసాం. దాంట్లో నుంచి విత్తనాలు వచ్చినాయి, అవి తీసుకొని మళ్ళీ మేము వేసుకున్నాం. పువ్వు సైజు కొంచెం తక్కువ వచ్చింది, కానీ విత్తనాలు అయితే తీసుకోగలిగాం. బట్ మేము కొన్ని రకాల విత్తనాల్ని తెప్పించుకొని, ఎందుకంటే మాకు యాప్ ఉంది కాబట్టి యాప్లో ఈ వెరైటీని కూడా పెట్టాలి. కాబట్టి వాటిని కొన్ని కంపెనీలు తీసుకొని వాడుతూ ఉన్నాం. ఇప్పటికైతే వాటి రకాలు సింజెంటా రకం అయితే తీసుకొని వాడుతూ ఉన్నాము. తర్వాత ఇంకొకటి మీరు అడిగారు కదా ఇక్కడ, మంచి పుచ్చకాయ, నాటు పుచ్చకాయ అని. నాటు పుచ్చకాయ అంటే మేము చిన్నప్పుడు నాకు గుర్తుండి చూసింది అయితే పచ్చచారల పుచ్చకాయ, బట్ అది నాటుదేమీ కాదు, హైబ్రిడ్దే. ఇప్పటికీ కూడా పుచ్చకాయలో నాటుదేది హైబ్రిడ్దేది అన్న దాని మీద ఇంకా సందిగ్ధత అయితే ఉంది. ఎందుకంటే నాకు కూడా దీని గురించి అంత క్లారిటీగా తెలియదు, ఇది నాటా ఇది హైబ్రిడ్ అని. ఇప్పుడు పచ్చచారలలో హైబ్రిడ్ వచ్చేసింది, జీన్ మాడిఫైడ్. హైబ్రిడ్ అంటే వేరు, జీన్ మాడిఫైడ్ వచ్చింది. నల్లటి పుచ్చకాయలో కూడా జీన్ మాడిఫైడ్ వచ్చింది. మార్కెట్లో అయితే అవే దొరుకుతున్నాయి. ఇంకొకటి రౌండ్ వెరైటీ, మాకు అటు మహారాష్ట్ర అటు సైడ్ అయితే ఈ రౌండ్ వెరైటీ దొరుకుతుంది. అది అంత జీన్ మాడిఫైడ్ కానివి మేము తీసుకొని ఉన్నాం. అప్పుడు అవి బాగానే వచ్చింది మంచిగా. అయితే టేస్ట్ పరంగా కొంచెం పులుపుగా ఉండే, మరి అవి కూడా జీన్ మాడిఫైడ్ అన్నీ ఉన్నాయి. ఈ పుచ్చకాయ గురించి అయితే నాకు నాటుదైతే నా దగ్గర అయితే లేదు, నాకు దీని గురించి కూడా అంతగా తెలియదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఒకటి అడిగారు చూసారా, ఏది మన పప్పాయ గురించి. పప్పాయ అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎంత పెద్దగా అయ్యేదో చెట్టు, ఆ చెట్టుకు పప్పాయలు తెంపాలంటే చాలా కష్టం. ఒక కొమ్మ కాదు, 5-6 కొమ్మలకి, అన్ని కొమ్మలకి ఒకే విధంగా పప్పాయ కాయలు కోసేవి. సాయంత్రం ఇంటి దగ్గర కూర్చొని ఉంటే ఎండాకాలంలో అందరూ సరదాగా ఒక పప్పాయ కాయను తెంపడము, దాన్ని కట్ చేసి తినుకుంటా మాట్లాడుకునే వాళ్ళం. పప్పాయ కాయలో ఇప్పుడు వైరస్ అని అంటున్నారు కదా సార్, ఇప్పుడు వైరస్ అన్నది ఇప్పుడు నెంబర్ 15 వెరైటీకి తక్కువ వైరస్ ఉంది అని అంటున్నారు. కానీ నాటు పప్పాయలకు వైరస్ మీకు అంత రాదు. ఎందుకంటే ఇప్పుడు పప్పాయ వేసిన దగ్గర వీళ్ళు ఇప్పుడు కెమికల్స్ ఇచ్చేటువంటివి కూడా ఎలా ఉన్నాయి అంటే, మేము ఇప్పుడు వేరే పప్పాయ రైతుకి స్టార్టింగ్ నుంచి మేమే ఇస్తున్నాం. అంటే మేము చేసుకున్నటువంటి బయో ఇన్పుట్స్ ఆన్ ఫామ్ ప్రొడక్షన్ మీద నేను ట్రైనింగ్ తీసుకొని ఉన్నాము. ఇప్పుడు దానికి ఏమంటారు లైసెన్స్ వాటికి వెళ్తూ ఉన్నాము. అయితే మేము చేసుకున్నవి ఆయన అడిగారు కాబట్టి మేము వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. మా ఫామ్లో కూడా మేము పప్పాయకి ఇవే వాడుతున్నాం. అందులో రెడ్ లేడీ పప్పాయ ఉంది, నాటు పప్పాయ తెచ్చుకున్నాం, నెంబర్ 15 వెరైటీ పప్పాయ పెట్టాము. తర్వాత మనకు ఇండోనేషియా వెరైటీ IBP 9 ఆ వెరైటీ పెట్టాము. అన్నీ కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఎందుకంటే మేము ఇంటర్ క్రాప్ లాగా వేసుకున్నాం. ఇంటర్ క్రాప్ లాగా అంటే ఏమంటారు, ఓన్లీ పప్పాయనే కాకుండా దాని మధ్యలో అరటి,
మునగ అలా వేసుకున్నాం. తర్వాత మళ్ళీ విడిగా మా రూమ్ ముందు 2 పప్పాయ మొక్కలు ఉంటాయి, దానికి నీళ్లు కూడా అసలు సరిగా తాకవు, కొన్ని వారానికి ఒకసారి కొన్ని నీళ్ళు జస్ట్ తడి ఉంటుంది, అవి కూడా ఎటువంటి వైరస్ లేకుండా చాలా చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు మీరు వస్తే చూడొచ్చు, వర్షాకాలం అయిపోయినప్పటి నుంచి మేము ఒక 4 చెట్లకైతే నీళ్లు పెట్టలేదు, అవి కూడా చెట్టు నిండుకు కాయలు ఉండి ఎంత చక్కగా వస్తున్నాయంటే. కానీ మేము స్ప్రే చేసేటప్పుడు స్ప్రే చేసేది ఒకటే, ఈ యొక్క బయో ఎంజైమ్స్, బయో ఇన్పుట్స్, ఏమంటారు మన బయో ఫంగిసైడ్స్ అవి ఇస్తూ ఉన్నాము. ఎంత చక్కగా క్లారిటీగా క్లియర్గా వస్తున్నాయంటే అంత చక్కగా వస్తున్నాయి. మళ్ళీ దాంతోపాటు మట్టి ద్రావణం మేము మధ్యలో స్ప్రే చేస్తూ ఉంటాం సార్. మళ్ళీ కిందేమో స్లర్రీ ఒకటి పోస్తాం, నీళ్ళు అయితే ఇవ్వట్లేదు, ట్రాక్టర్తో వేసినప్పుడు ఆ స్లర్రీని కూడా దాంట్లోకి వేస్తూ ఉన్నాం. ఆ నీటి ఎద్దడిని కూడా తట్టుకొని చాలా బాగా వస్తూ ఉన్నాయి. పప్పాయ గురించి ఇంతకుముందు మేము ఇప్పుడు ఉండే ఫామ్లో వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు మాకు ఏ పప్పాయ సరిగా రాలేదు, ఈ నెంబర్ 15 వెరైటీ మాత్రమే కొంచెం బాగా వచ్చింది అని అన్నారు. కానీ రెడ్ లేడీ పప్పాయ కూడా ఇప్పుడు చాలా బాగా వస్తుంది. మనం చేసే ప్రాక్టీసెస్ గురించి ఇంకా కొందరు రైతులతో నేను మాట్లాడుతూ ఉంటానండి, వాళ్ళు చెప్తా ఉంటారు, మేడం మా దాంట్లో వైరస్ అంతా వచ్చేసింది. వైరస్ అంటే ఏంటిది? అది ఒక దాని నుంచి ఒక దానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మనకు పెస్ట్ అంటే ఫ్లయింగ్ ఇన్సెక్ట్ దోమ వల్ల ఒకదాని నుంచి ఒకదానికి చాలా ఫాస్ట్గా అటాక్ అవుతుంది. దీని మీద ఉన్న వైరస్ ఒక మొక్కకు వచ్చినప్పుడు ఆ దోమ కానీ ఏదైనా ఇన్సెక్ట్ అక్కడ వాలి మళ్ళీ ఇంకొక మొక్క మీద వాలినప్పుడు దీని ద్వారా ఆ దోమ ద్వారా అది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీరు ఆ దోమ ఉధృతిని ఆ యొక్క ఏమంటారు ఉంటాయి కదా ఆ కీటకాల ఉధృతిని మీరు తగ్గించుకొని దానికి కావలసిన పోషకాలు సక్రమంగా ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క అది వైరస్ అంటే ఎక్కువగా వచ్చేది ఎల్లో మొజాయిక్ వైరస్ ఏది వచ్చినా కానీ ఇప్పుడు దాన్ని చంపే గుణాలు మనకు బయో ఫంగిసైడ్స్లో చాలా ఉన్నాయి. ట్రైకోడెర్మా, సూడోమోనస్, తర్వాత మీకు బ్యాసిల్లస్ సబ్స్టిలస్ అవి రెగ్యులర్గా ఇచ్చుకుంటూ ఉంటే పప్పాయకు వైరస్ రాకుండా మనం చాలా సక్సెస్ఫుల్గా సాగు చేసుకోవచ్చు సార్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మా దగ్గర సార్ ఇంకా నేను కొన్ని పెట్టుకుంటా ఉన్నా, మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నా. కొన్ని IBP9 అని మనకు జిట్టా బాలరెడ్డి సార్ వాళ్ళ దగ్గర పెంచుతూ ఉన్నారు, ఇండోనేషియాలో నాటువి. ఇంకా తర్వాత మన దగ్గరికి ఏమంటారు పల్లెలలో అయితే చాలా దొరుకుతాయి, మేము కొన్ని సేవ్ చేసి పెట్టుకొని ఉన్నాం సార్, కావాలంటే మీకు ఇస్తాను. ఓకే సార్. ఓకే తప్పకుండా సార్. ఓకే సార్, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారని అడిగారు. అసలు యూట్యూబ్ లేకపోతే ఇంత ప్రచారం జరిగేదా? సార్ మీరు తప్పుగా అనుకోకండి, యూట్యూబ్ నేను నేర్చుకుంది కూడా ప్రతి ఒక్కటి యూట్యూబ్ ద్వారానే అని చెప్పాను మీకు ముందే. ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి వ్యవసాయం చేస్తున్నాము అనే చెప్పాను, అంతేగాని నేను అసలు యూట్యూబ్ వాళ్ళకు వ్యవసాయం గురించి తెలియదు అని చెప్పలేదు. ప్రాపర్ నాలెడ్జ్ అంటే దానికి కావలసిన ప్రతి పంటకు కావలసినటువంటిది A to Z, ఎందుకంటే దానికి ప్రాపర్గా ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది అని ఉద్దేశించి చెప్పాను. కానీ యూట్యూబ్ వాళ్ళు లేకపోతే ప్రచారం జరగదు అని నేను ఆ ఉద్దేశం అసలు నాది కాదు. దయచేసి తప్పుగా అనుకోకండి సార్, ఎందుకంటే ఆ ఉద్దేశం నాకు అసలు లేదు. యూట్యూబ్ ద్వారానే నేను నేర్చుకున్నాననే చెప్తున్నాను. కాకపోతే దానికన్నా ఇంకా ఎక్కువ మన అప్పట్లో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంకా కొన్ని వీడియోలు తీసి మీరు పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. తర్వాత మామిడి పూత గురించి అడిగారు కదా సార్ మీరు. మామిడిలో ఇప్పుడు పూత ఒక్క విషయం అయితే నేను 100% చెప్పగలను సార్. ఏంటిది అంటే వైట్ ఫ్లవర్ తెల్ల పువ్వు ఉన్నప్పుడు స్ప్రేస్ ఎంత వీలైతే అంత తక్కువ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే మామిడి పువ్వుకు పుప్పొడి అన్నది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పాలినేషన్ జరగడానికి మనమే మన చేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పచ్చిపూతగా ఉన్నప్పుడు ముందు చేసుకోండి, తర్వాత చిన్న పిందె తర్వాత చేసుకోవచ్చు స్ప్రేస్ అన్నది. తర్వాత ఒకవేళ మీకు తెల్లపూత మీద ఉన్నప్పుడు కూడా మీకు ఏమంటారు ఏమన్నా మీకు హాపర్స్ తేనె మంచు పురుగులు అవి వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఏ చెట్టుకైతే ఎక్కువ ఉన్నాయి ఆ చెట్టుకు చేసుకోవచ్చు. లేకపోతే డిసీజ్ ఇప్పుడు మనకు మంచు మొన్నటి వరకు అయితే చాలా ఎక్కువ పడ్డది, ఫిబ్రవరిలో మంచు ఎక్కువ పడ్డం వల్ల మనకు పౌడరీ మిల్డ్యూ బూడిద తెగులు అన్నది గమనించడం జరిగింది. అలా వచ్చిన చెట్లకు మాత్రమే చేసుకోగలరు. పచ్చిపోతుంటే మాత్రం మీరు నిరభ్యంతరంగా అన్ని చెట్లకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు నల్లగా మాడిపోతున్నందుకు కారణాలు చాలా ఉన్నాయి సార్. ఒకటి మనకు తేనె మంచు
పురుగుని హాపర్ అని కూడా అంటాము. ఈ యొక్క హాపర్స్ని రైతులు కొంచెం గమనించుకోగలిగితే బాగుంటుంది. చిన్న మిడతల్లాగా ఉంటాయి అవి. అదొక్కటి గమనించుకుని మనం ముందు జాగ్రత్తగా చేసుకోవచ్చు. దానికి ముందే మీరు జిగురు అట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు అవి కట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా మనకు ట్రిప్స్, పూతలో చిన్న చిన్న తామర పురుగులు అంటాం కదా, అవి ఉన్నప్పుడు ఏంటిది అంటే మనకు పూతకు అంత నష్టం కొంచెం జరుగుతుంది. కానీ ఆ కాయ పిందె మీద ఉన్నప్పుడు అవి గీకడం ద్వారా గార అన్నది వస్తుంది. అదొక్కటి గమనించుకొని చేసుకోగలరు. తర్వాత వచ్చేసి మీకు మెయిన్గా డిసీజ్ వచ్చేసి మీకు ఎక్కువగా వచ్చేది యాంథ్రక్నోసిస్, తర్వాత పౌడరీ మిల్డ్యూ వస్తుంది పూతకు. యాంథ్రక్నోసిస్ ఏమో ఇప్పుడు వచ్చే అంత అవకాశం తక్కువ, ఎందుకంటే ఇప్పుడు మంచి ఎక్కువగా ఉంది కాబట్టి. బట్ అది వచ్చినప్పుడు నల్లగా మాడిపోతుంది. ఎట్లా అంటే బంచు మొత్తం ఒకేసారి కలర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ చాలా తొందరగా గాలి అట్లా ఉన్నప్పుడు తొందరగా ఒక బంచ్ మీద నుంచి ఇంకొక పూత దాని మీదకి అది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలా చూసినట్లయితే వెంటనే దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. తర్వాత వచ్చేసి మీకు ఇది కూడా అంతే, పౌడరీ మిల్డ్యూ. అది పూత మొత్తం మీద, పువ్వు మొత్తం మీద కూడా తెల్లగా బూడిదగా ఉంటుంది. మీరు ఇలా కొడితే దాని మీద నుంచి అంత బూడిద పౌడర్ చాలా పడుతుంది సార్. అది చూసుకొని ఆ ఉన్న చెట్టుకు, అప్పుడు మీకు తెల్లపూత ఉన్నట్లయితే ఆ ఉన్న చెట్టుకు మీరు డిస్ఇన్ఫెక్ట్ చేసుకొని మీరు బయోఫంగిసైడ్ కానీ లేకపోతే అలాంటివి చేసుకోగలిగితే బాగుంటుంది. ఈ 2 కారణాల వల్ల కూడా పూత కాయగా మారట్లేదు, ఆ 2 డిసీజెస్. తర్వాత ఇది ముందుగానే మీరు పచ్చిపూత ఉన్నప్పుడే ఏదైనా వీటన్నిటికీ కూడా మీరు ప్రివెంటివ్గా చేసుకుంటే చాలా మంచిది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొక్కసారి చెప్తున్నాను, నేను యూట్యూబ్ ఛానల్స్ని అసలు తప్పుగా మాట్లాడట్లేదు, తప్పుగా అనట్లేదు. ఎందుకంటే మేము నేర్చుకుంది కూడా వాటి ద్వారానే చాలా ఇన్స్పైర్ అయ్యి మేము వ్యవసాయంలోకి రావడానికి మా ముఖ్య కారణం. అంతేగాని ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కొత్తగా రైతులు ఇన్స్పైర్ అయ్యి వస్తున్నారు, వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకు ఇంకా మీరు ప్రాపర్గా A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇంకా చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశం మాత్రమే నేను మాట్లాడాను. కానీ యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడు తప్పుగా అనలేదు. ఎందుకంటే దాని ద్వారా చాలా ప్రచారం, చాలామందికి అంటే వాళ్ళకు ఒక లైఫ్ కూడా వచ్చింది అని చెప్పగలను నేను. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియానే మనకు అన్నిటికీ కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ చాలా మంచి ఒక రహదారి అని చెప్పగలను. అంతేగాని ప్లీజ్ దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. నా యొక్క ఉద్దేశం నేను చెప్పాను. ఓకే, ఇంత చక్కటి నా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ. సో సునంద గారు చాలా చక్కగా సాంప్రదాయ విజ్ఞానం పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎలా నేర్చుకోవాలి, ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటాము దానిని, చాలా విజ్ఞానము మన తాతల తండ్రుల దగ్గర ఉంది, దాన్ని మనం నేర్చుకోవాలని చక్కగా చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే విజ్ఞానం ఉందో అది వాళ్ళు ప్రతిరోజు పాటించి ప్రయత్నించి కొన్ని సంవత్సరాలు ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి వాటిలో సైంటిస్ట్ లాగా కష్టపడి వచ్చిన విజ్ఞానం, అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం. ఆ విజ్ఞానం మన అందరిలో, మన రైతుల దగ్గర, అందరి దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొత్త తరం వాళ్ళు నేర్చుకోవాలని సునంద గారి సందేశం. అట్లానే చిన్న మనం చేసే వాటి గురించి మార్కెటింగ్ చేసుకోవాలి రైతులందరూ. అది అంటే అక్కడ చాలా గ్యాప్ ఉందని మేము కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసాము. మీరు పండించిన పంటని వాట్సాప్ గ్రూపుల్లో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మా దగ్గర 5 కేజీలు కందిపప్పు ఉంది అట్లా ఉంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టేయండి. ఏవేవో విషయాలు, గాసిప్స్ అన్నీ ప్రచారం అవుతున్నాయి, ఎక్కడెక్కడో అయ్యే ఇన్సిడెంట్స్ అన్నీ ప్రచారం అవుతున్నాయి. మీరు పండించిన పంట గురించి కూడా మీకు ప్రచారం చేసుకునే హక్కు ఉంది, మీరు మంచి రేటుకి అమ్ముకునే హక్కు ఉంది. మీరు కష్టపడింది ఒక కోల్గేట్ టూత్పేస్ట్ కాస్ట్ ఎట్లా కంపెనీ డిసైడ్ చేస్తుందో అట్లనే మీరు పండించే పంటకి ధర నిర్ణయించుకునే హక్కు మీకు ఉంది, మార్కెటింగ్ చేసుకునే హక్కు ఉంది. అది మీరు తెలుసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే విత్తన సేకరణ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. కాలానుగుణంగా ఏ పంటలు వేసుకోవాలి అదొక్కటి కొంచెం మిస్ అవుతుంది. మనము ఒక వరవడిలోకి వెళ్ళిపోయి అదే పద్ధతిలో వెళ్తున్నాము. ఏంటంటే ఎకనమిక్ క్రాప్స్, పత్తి, అట్లా మిరప అని అట్లా వెళ్ళిపోతున్నాం. వెళ్ళకుండా కొంచెం ఈ విత్తనాల గురించి, దేశీయ విత్తనాలు, ఏ కాలంలో ఏ విత్తనాలు వేసుకోవాలి, కొంచెం ఆ నాలెడ్జ్ కూడా షేర్ చేసుకుందాం అందరి దగ్గర నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.